హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో 3 శనగలతోటి చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ శనగలతోటి చాట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా శనగల్ని 8 అవర్స్ వాటర్లో నాననివ్వాలి. నేనైతే ఓల్ నైట్ నానబెట్టుకున్నానండి. ఇవి అట్లీస్ట్ 8 అవర్స్ నానితేనే మనం ప్రిపేర్ చేసే చాట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా శనగల్ని రాళ్ళు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ తోటి 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని ఇలా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు మెత్తగా ఉడికిపోతాయి. మనం ప్రిపేర్ చేసే చాట్ కాబట్టి దీనికి మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ శనగలు ఉడికేలోపు చాట్కి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాము. ఇక నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. అలానే పచ్చిమిర్చి ఒక 3 వేసుకుంటున్నాను. మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఈ శనగల్లో మనకి ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని తీసుకోవడం చాలా మంచిది. మామూలుగా శనగల్ని ఉడికించుకొని తాలింపు పెట్టుకుంటాం కదా, కానీ ఇలా చాట్ని ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా ఒక 2-3గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా ఏవైనా చాట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకు కొత్తిమీర, నిమ్మకాయ ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని శనగలు ఉడికాయో లేదో చూద్దాము. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇప్పుడు స్ట్రైనర్ తోటి ఈ వాటర్ని అన్నిటిని కూడా స్ట్రైన్ చేసేసుకొని చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ మరీ ఎక్కువ వేగక్కర్లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని ఇందులోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, టమాటోస్ ఈ విధంగా పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న శనగల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పప్పు గుత్తితో కానీ లేదంటే స్మాషర్తో కానీ పూర్తిగా స్మాష్ చేసేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసే చాట్ కాబట్టి ఆ స్ట్రక్చర్ రావడం కోసం మనం ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు స్పైసీనెస్కి తగ్గట్లుగా కారం, ధనియాల పొడి, అలానే కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలాను కూడా వేసేసుకొని ఇదంతా కూడా దీనికి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసుకొని ఉడికించుకోవాలి. ఇది చల్లారే కొద్దీ గట్టి పడిపోతుంది. ఒకవేళ జ్యూసీగా కావాలి అనుకుంటే కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగల చాట్ రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా సర్వ్ చేసేసుకుందాము. మన దగ్గర సేవ్ ఉంటే సేవ్ తోటి, అలానే ఆనియన్స్, కొత్తిమీర, టొమాటోస్ వీటితోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగల చాట్ రెడీ అయిపోతుంది. ఇవేమీ లేకున్నా పైన ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని నిమ్మకాయతోటి స్క్వీజ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్లేటింగ్ అనేది మన ఇంట్లో అవైలబుల్లో ఉన్న వాటితోటి మన టేస్ట్కి తగ్గట్టుగా రెడీ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్ కూడా స్క్వీజ్ చేసేసాము. ఇప్పుడు లేట్ చేయకుండా టేస్ట్ చేసేస్తున్నాను. మరి చూసారు కదా, ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇలాంటి హెల్దీ, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.